ఆ తర్వాత సొలొమోను మహారాజు ఎంత గొప్ప జ్ఞాని అండి. రచయిత, వ్యాకరణకర్త, మంచి అద్భుతమైన రాజు, దేవునికి మందిరం కట్టినవాడు, వాగ్దాన పుత్రుడు, దేవుని చేత అపరిమితమైనటువంటి దీవెనలు పొందినటువంటి వ్యక్తి. అయితే దేవుడు సొలొమోను చేసినటువంటి అతిక్రమాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అతిక్రమాలు చూద్దాం. రాజుల గ్రంథం, మొదటి రాజులు 11వ అధ్యాయం అంతా మీరు కావాలంటే చదవండి. సొలొమోను మహారాజు చేసిన తప్పులు, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి శాపాలు కూడా ఉన్నాయి. మీరు చదువుకోండి. చెప్తున్నాను. నేను కొన్ని వచనాలు మాత్రమే చెప్తాను, చూడండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూడండి ఎంతమంది అంట భార్యలు అతనికి. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు. మామూలు వాళ్ళు కాదు. మామూలుగా ఆజ్ఞ ఏమిటి? దేవుడు అసలు ఇంతమందిని చేసుకోమని చెప్పాడా? రాజులైతే మీరు చేసుకోవచ్చు అని చెప్పాడా? నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందు ననుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. అతడు గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. మీ హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు.